మే 10వ తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన అయితే ఖరారైపోయింది. అంటే రేపు మధ్యాహ్నం కల్లా నరేంద్ర మోడీ అంటే హైదరాబాద్‌కి చేరుకోవడం జరుగుతుంది. తర్వాత వివిధ శంకుస్థాపనలు, తర్వాత కొన్ని ఓపెనింగ్స్ తర్వాత పెరేడ్ గ్రౌండ్స్‌లో ఒక భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రెజెంట్ అయితే నార్మల్ పర్యటన కాదని చెప్తున్నారు. ఆపరేషన్ తెలంగాణ స్టార్ట్ అయిపోయిందనేది బీజేపీ వర్గాల్లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా అంటే వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ అనూహ్యమైన విజయం తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి తెలంగాణని అని అంటే బీజేపీ వర్గాలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ సంబంధించిన క్యాడర్ కానీ మాట్లాడుకోవడం మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ప్రజెంట్ అంటే అంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని అంతకుముందు ఉత్తరప్రదేశ్ ఏ విధంగా తాము కైవసం చేసుకున్నారో, తర్వాత వెస్ట్ బెంగాల్లో బీజేపీ విజయం అనేది అది సాధ్యం కాదని, కలలో కూడా సాధ్యం కాదని చాలామంది చెప్పడం జరిగింది. కానీ అలాంటి వెస్ట్ బెంగాల్ని కూడా బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. శువేందు అధికారి అయితే ప్రమాణ స్వీకారం చేశారు. సో అదేవిధంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఆపరేషన్ తెలంగాణ. ఆపరేషన్ తెలంగాణలో భాగంగా ఆల్రెడీ అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ ప్రజెంట్ అయితే హంటింగ్ స్టార్ట్ చేశారు, షికారు స్టార్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్లో మాత్రం బీజేపీ జెండా ఎగరేయాలి, బీజేపీకి సంబంధించిన పర్సన్ సీఎంగా కావాలనేసి వాళ్ళు ఒక ప్లానింగ్తో స్టార్ట్ అయ్యారనేసి మెయిన్ నరేంద్ర మోడీ పర్యటనకు మెయిన్ కారణం అదే. అంటే ఆపరేషన్ తెలంగాణ ఈ సభతోనే స్టార్ట్ అయిందనేసి అంటే మొత్తం ఓవరాల్ తెలంగాణకైతే ఒక హింట్ ఇస్తున్నట్టయితే మనం చెప్పొచ్చు. ముఖ్యంగా బహిరంగ సభలో కూడా ఒక పెద్ద ట్విస్ట్ ఉందనేసి అటు బీజేపీ కార్యకర్తలు కానీ, తర్వాత బీజేపీకి సంబంధించిన లీడర్లు కూడా చెప్పడం మనం చూడొచ్చు. ముఖ్యంగా తెలంగాణలో ఒకరు కాంగ్రెస్లో ఒక ఫేమస్ లీడరు, తర్వాత బీఆర్ఎస్లో ఒక ఫేమస్ లీడరు ఆ భారీ సభలో ఫ్యామిలీ మొత్తం అందులో అంటే బీజేపీలో జాయిన్ అవుతున్నారు అనేసి ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజెంట్ బీఆర్ఎస్ సంబంధించిన మెయిన్ లీడర్ చూసుకుంటే మల్లారెడ్డి జాయిన్ అయ్యే అవకాశం ఉంది బీజేపీలో కానీ చెప్పడం జరుగుతుంది. అటు కాంగ్రెస్లో చూసుకుంటే మైనంపల్లి ఫ్యామిలీ కూడా బీజేపీలోకి జాయిన్ అవుతున్నారు అనేసి వార్తలు అంటే సోషల్ మీడియాలో వార్తలు అయితే చక్కర్లు కొట్టడం జరిగింది. ఇద్దరు ముగ్గురు జర్నలిస్ట్తో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు పెద్దగా అంటే సోషల్ మీడియాలో అయితే వస్తుంది కానీ అధికారికంగా కానీ మనకు ఏం చెప్పడం లేదు, ఇంతవరకు అయితే న్యూస్ లేదని అయితే చెప్తున్నారు. కాకపోతే ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరు జాయిన్ అవుతారు ఏంటి అనేది ఇప్పటివరకు అయితే తెలియలేదు. ఓవరాల్గా ప్రజెంట్ అయితే నెక్స్ట్ వస్తున్నది చూస్తే మనకు లోకల్ ఎలక్షన్, హైదరాబాద్ లోకల్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, ఆ తర్వాత వచ్చేసి మెయిన్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఓవరాల్గా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయడం అయితే అమిత్ షా ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. ముఖ్యంగా మీరు గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎక్కువగా బీజేపీ మోడీ సభకు సంబంధించి అయితే వీడియోలు చేయడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే అమిత్ షా యొక్క గ్రౌండ్ వర్క్ ఏ విధంగా ఉంటుందనేది మనం వివిధ రాష్ట్రాల్లో చూడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇన్ఫ్లుయెన్సర్ని అయితే ఆల్రెడీ మనకు సోషల్ మీడియాలో అయితే బాగా ఒక యాక్టివ్ వింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. సో ఓవరాల్గా అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఎన్నో రోజుల నుంచి బీజేపీ జెండా ఎగరేయాలనేసి అటు కార్యకర్తలు కానీ, ఇటు మెయిన్ లీడర్స్ కానీ, తర్వాత అంటే సెంట్రల్లో ఉన్న మోడీ అమిత్ షా కూడా అదే విధంగా అయితే చూస్తుండడం జరిగింది. సో అదే ప్లాన్గా ప్రజెంట్ అయితే వై నాట్ తెలంగాణ అనే ఒకటి నినాదంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే అన్ని రాష్ట్రాలను కైవసం చేసుకున్నాం, వై నాట్ తెలంగాణ అని అంటే కార్యకర్తలు మమ్మల్ని అడుగుతున్నారు, లీడర్లు అడుగుతున్నారు అని చెప్పేసి అంటే సెంట్రల్ అధిష్టానం అయితే ఆ విధంగా ఆలోచించింది. సో ఏవైనా ఇప్పుడు ప్రజెంట్ అయితే నెక్స్ట్ వచ్చే ఎన్నికలను మెయిన్ లోకల్ అంటే మోడీ పర్యటన అనేది ఆషామాషి పర్యటన కాదు. అంటే బీజేపీ క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని నింపనీకే నెక్స్ట్ మేము ఇక్కడ పాగా వేస్తున్నాం, నెక్స్ట్ మా టార్గెట్ ఇదే అనేసి ఇండైరెక్ట్గా సంకేతాలు ఇవ్వడం అయితే మనం చెప్పొచ్చు. డైరెక్ట్ కూడా సంకేతాలు అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే ఆపరేషన్ తెలంగాణ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మోడీ ఇక్కడికి వస్తున్నారు అంటే నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేయాలనేసి నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్ హైదరాబాద్ సంబంధించిన కార్పొరేషన్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఏమున్నా సరే అందులో బాగా అంటే ఒక వైపు తీసుకురావాలి, ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువ సీట్లు రావాలని చెప్పేసి అంటే లోకల్ లీడర్స్ని ఫస్ట్ బలోపేతం చేస్తే, లేకపోతే ఉత్సాహంగా చేస్తే నెక్స్ట్ కూడా మూమెంట్ బాగుంటుంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఇదొక రెఫరెండం లాగా ఉంటుందని చెప్పేసి ఎక్కువగా తెలంగాణపై అయితే కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పాలి.
అమిత్ షా అండ్ మోడీ హంటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి తెలంగాణలో రాజకీయాల్లో భారీ ట్విస్టులు ఉంటాయి. తర్వాత భారీ చేరికలు కూడా ఉంటాయి. మీరు ఎవరు ఊహించలేరు. వైనాట్ తెలంగాణ అనే పదం ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో మోడీ యొక్క సభకైతే అన్ని ఏర్పాట్లు ప్రజెంట్ చేయడం జరిగింది. సో అంటే మొత్తం హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా కాషాయమయం అయిపోయిందని చెప్పాలి. రోడ్ల పైన అన్ని బీజేపీ జెండాలు, బ్యానర్లు, కార్యకర్తల హడావిడి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రేపైతే బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభలో మాత్రం భారీ ట్విస్ట్ అయితే ప్రజెంట్ ఉందని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అంటే కొన్ని విశ్వసనీయ వర్గాలు చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా ఒక చేరికలు అయితే ఉన్నాయి. అది ఎవరు చేరుతారు అనేది చాలా సస్పెన్స్గా ఉంది. అంటే మెయిన్గా అంటే సోషల్ మీడియాలో వచ్చే దాన్ని బట్టి చూస్తే అంటే మల్లారెడ్డి అంటే విద్యా సంస్థలు ఉన్న ఒక వ్యక్తి ఇటీవల నరేంద్ర మోడీని కలవడం జరిగింది అని చెప్పేసి వాళ్ళ అంటే మల్లారెడ్డి కోడలు కూడా ఆమె కలవడం జరిగింది. తర్వాత మైనంపల్లికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా బీజేపీలో కలవచ్చు అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే బాగా చక్కర్లు కొడుతుంది. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియాల్సి ఉంది. సో ఓవరాల్గా ప్రజెంట్ మోడీ యొక్క రాకతో అయితే తెలంగాణ పాలిటిక్స్లో ఒక డిఫరెంట్ వేవ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఆపరేషన్ తెలంగాణ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అని ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అంటే లో లెవెల్ క్యాడర్స్ కూడా నేను ఇంత అంటే వాళ్ళతోని మాట్లాడినప్పుడు చెప్పేది అంటే లో లెవెల్ క్యాడర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే ఇంత ముందు కంటే ఈసారి అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉండడం జరిగింది. అటు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, తర్వాత మెయిన్ లీడర్స్ ముఖ్యంగా ఎమ్మెల్సీలు మల్కా కుమరయ్య ఇలాంటి లీడర్స్ కూడా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అంటే వాళ్ళకు అప్పగించిన పనులను అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. అందరూ కూడా అంటే పబ్లిక్ మొబిలైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ సభను అంటే భారీగా జనాల్ని తరలించి విజయవంతం చేయాలనేసి చాలా ఉత్సాహంగా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా సభకు సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం అయితే మనం చూడవచ్చు. ఓవరాల్గా ప్రజెంట్ అయితే మోడీ సభ అనేది ఆపరేషన్ తెలంగాణకు ఒక అంటే స్టార్టింగ్ పాయింట్. సో నెక్స్ట్ ఈ మారథాన్ కంటిన్యూ అవుతుంది. మారథాన్లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగిరిస్తాం. ఖచ్చితంగా ఈ మారథాన్లో మేమే విన్ అవుతాం అనేసి బీజేపీ క్యాడర్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. కెమెరామెన్ మధుతో రవి, పల్లవి టీవీ.